రామరామ్ ఫ్రెండ్స్, ఒక మనిషి జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణం ఏది? తనకి ఇష్టమైన అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవ్వడం, చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ తోడగడం. అవునా? కానీ ఊహించుకోండి, ఒక 24 ఏళ్ల యువకుడు పెళ్లికి కొన్ని రోజుల ముందు తన చేతికి ఉన్న ఆ ఎంగేజ్మెంట్ రింగ్ని తీసి తన బాస్ చేతిలో పెట్టి, సార్ నేను తిరిగి వస్తానో లేదో తెలియదు, ఒకవేళ రాకపోతే ఈ రింగు నా ప్రేయస్కి ఇచ్చేయండి అని చెప్పి యుద్ధానికి వెళ్తే. ఇది సినిమా స్టోరీ కాదు ఫ్రెండ్స్, ఇది 1999 కార్గిల్ యుద్ధంలో జరిగిన వాస్తవం. ఆ యువకుడి పేరు కెప్టెన్ అనుజ్ నాయర్. ఈరోజు వీడియోలో మనం కేవలం ఆయన బయోగ్రఫీ మాత్రమే చూడటం లేదు, అసలు కార్గిల్ యుద్ధంలో .4875కి ఉన్న స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏమిటి, కేవలం 24 ఏళ్లకే ఒక కుర్రోడు ఇండియన్ ఆర్మీలో కెప్టెన్ ఎలా అయ్యాడు, ఆయన చనిపోయాక ఆ ఎంగేజ్మెంట్ రింగ్ ఏమైంది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతుకుదాం. వెల్కమ్ టు సోల్జర్ కళ్యాణ్. అనుజ్ నాయర్ కథలోకి వెళ్లే ముందు అసలు ఆయన అక్కడ ఎందుకు ఉన్నారో అర్థం చేసుకోవాలి. దీని వెనక ఉన్న జియో పాలిటిక్స్ చూద్దాం. 1999 ఫిబ్రవరిలో మన ప్రధాని వాజ్పేయి గారు లాహోర్ వెళ్లి శాంతి ఒప్పందం చేసుకున్నారు. కానీ అదే టైంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషర్రఫ్ వెన్నుపోటు ప్లాన్ వేశాడు. అదే ఆపరేషన్ బదర్. వీళ్ళ మెయిన్ టార్గెట్ NH-1D, నేషనల్ హైవే 1D. ఫ్రెండ్స్, మ్యాప్ చూడండి. ఈ రోడ్డు శ్రీనగర్ని మరియు లేని కలుపుతుంది. పాకిస్తాన్ ప్లాన్ ఏమిటంటే కార్గిల్ కొండల మీద కూర్చొని ఈ రోడ్డు మీద వెళ్ళి మన ఆర్మీ ట్రక్కులను పేల్చేయడం. అలా చేస్తే లడఖ్కి సప్లై ఆగిపోతుంది, సియాచిన్ గ్లేసియర్ మన చేతిలో నుంచి పోతుంది. ఇది పాకిస్తాన్ మాస్టర్ ప్లాన్. దీన్ని అడ్డుకోవడానికే మన సైన్యం రంగంలోకి దిగింది. అందులో ఒక కీలకమైన ప్రాంతం ముస్కో వ్యాలీ. అక్కడే మన హీరో అనుజ్ నాయర్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మనం అనుజ్ నాయర్ బ్యాక్గ్రౌండ్ని అనలైజ్ చేద్దాం. 1975లో ఢిల్లీలో పుట్టిన అనుజ్ ఒక టిపికల్ ఢిల్లీ బాయ్. చదువులో టాపర్, వాలీబాల్లో ఛాంపియన్. ఆయనకి చిన్నప్పటి నుండే ఆర్మీ అంటే పిచ్చి. NDA నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. 1997లో 17 జాట్ రెజిమెంట్లో ఆఫీసర్ అయ్యాడు. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది, కళ్యాణ్ 24 ఏళ్ళకే కెప్టెన్ ఎలా అవుతారు అని. దీని వెనక ఉన్న లాజిక్ ఏమిటంటే సాధారణంగా లెఫ్టినెంట్ నుండి కెప్టెన్ అవ్వడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది. కానీ యుద్ధ సమయంలో లేదా క్లిష్ట పరిస్థితుల్లో ఎవరైతే అసాధారణమైన లీడర్షిప్ చూపిస్తారో వాళ్ళకి ఫీల్డ్ ప్రమోషన్ లేదా యాక్టింగ్ ర్యాంక్ ఇస్తారు. అనుజ్ నాయర్లో ఆ కమాండింగ్ పవర్ ఉంది. అందుకే అంత చిన్న వయసులో ఏకంగా 120 మంది సైనికులకు లీడ్ చేసే బాధ్యత ఆయనకి ఇచ్చారు. ఇది ఆయన టాలెంట్కి నిదర్శనం. కానీ ఈ కఠినమైన సైనికుడు వెనుక ఒక సున్నితమైన ప్రేమికుడు ఉన్నాడు. ఆమె పేరే టిమ్మీ. వీళ్ళది 10 ఏళ్ళ ప్రేమ కథ. స్కూల్ నుండి లవ్లో ఉన్నారు. బార్డర్ నుండి అనుజ్ రాసే లెటర్స్ కోసం టిమ్మీ వెయిట్ చేసేది. ఫైనల్గా ఎంగేజ్మెంట్ జరిగింది. 1999 సెప్టెంబర్లో పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. అనుజ్ తన డైరీలో రాసుకున్నాడు టిమ్మీకి బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలని. కానీ మే నెలలో యుద్ధం స్టార్ట్ అయ్యింది. జూలై 5న మిషన్కి వెళ్లే ముందు అనుజ్ తన ఎంగేజ్మెంట్ రింగ్ని తీసి కమాండర్కి ఇచ్చారు. ఇక్కడ మీరు అనుజ్ సైకాలజీని అర్థం చేసుకోవాలి. ఆయనకి తెలుసు .4875 అనేది ఎంత డేంజరో, తిరిగి వచ్చే ఛాన్స్ 10% కూడా లేదని తెలుసు. అందుకే ఆ రింగ్ని ఒక మెమొరీగా వదిలేసి వెళ్ళారు. దేశమా ప్రేమ అనే ప్రశ్న వస్తే ఆయన దేశాన్నే ఎంచుకున్నారు. అసలు ఈ .4875 ఎందుకు అంత ముఖ్యం? మ్యాప్లో చూడండి, ఇది టైగర్ హిల్కి పక్కనే ఉంటుంది. దీన్ని పింపుల్ కాంప్లెక్స్ అంటారు. పాకిస్తాన్ సైనికులు దీని మీద బంకర్లు కట్టుకొని ఉన్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు 2. ఒకటి హైటు, 16,000 అడుగులు, ఆక్సిజన్ ఉండదు. 2 పొజిషను, పాకిస్తాన్ వాళ్ళు పైన ఉన్నారు, మనం కింద ఉన్నాం. మనం వాళ్ళకి క్లియర్గా కనిపిస్తాం. దీన్ని క్లియర్ చేయకపోతే టైగర్ హిల్ని గెలవడం అసాధ్యం. ఈ మిషన్ని అనుజ్ నాయర్ టీం చార్లీ కంపెనీకి ఇచ్చారు. ప్లాన్ సింపుల్, రాత్రిపూట శబ్దం చేయకుండా వెనక వైపు నుండి ఎక్కాలి. కానీ ప్లాన్ వేయడం వేరు, ఆచరించడం వేరు. జూలై 6 రాత్రి అనుజ్ నాయర్ టీం పైకి వెళ్తుంది. సడన్గా పాకిస్తాన్ వాళ్ళు చూసేశారు. హెవీ మిషన్ గన్ ఫైరింగ్ స్టార్ట్ అయ్యింది. అనుజ్ నాయర్ కమాండర్ చనిపోయారు. ఇప్పుడు మొత్తం బాధ్యత అనుజ్ మీద పడింది. ఇక్కడ ఆయన చూపించిన ధైర్యం అసాధారణం. ఆయన ఆగలేదు. జాట్ బలవాన్ జై భగవాన్ అని అరుస్తూ రాకెట్ లాంచర్ RPG భుజం మీద పెట్టుకుని ముందుకు ఉరికారు. మొదటి బంకర్ RPGతో పేల్చేశారు. రెండో బంకర్ బుల్లెట్లు అయిపోయాయి. చేతులతో హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసి చంపేశారు. మూడో బంకర్ తన టీంలో అందరూ చనిపోయారు. అనుజ్ ఒక్కడే మిగిలారు. అయినా సరే గ్రెనేడ్స్తో మూడో బంకర్ని క్లియర్ చేశారు. ఆ రాత్రి ఆ ఒక్క కుర్రోడు 9 మంది పాకిస్తాన్ సైనికులను చంపేశాడు. ఇది రికార్డు ఫ్రెండ్స్. ఇంకా ఒకే ఒక బంకర్ మిగిలి ఉంది. అనుజ్ అలిసిపోయాడు.
అయినా సరే చివరి గ్రానైడ్ విసరడానికి లేచాడు. కానీ సరిగ్గా అదే టైంలో ఒక పాకిస్తాన్ ఆర్పీజీ రాకెట్ ప్రొపెల్డ్ గ్రానైడ్ నేరుగా వచ్చి ఆయన మీద పడింది. అనుజ్ నాయర్ అక్కడికక్కడే అమరులయ్యారు. కానీ ఆయన విసిరిన గ్రానైడ్ ఆ చివరి బంకర్ను పేల్చేసింది. .4875 మన సొంతమైంది. మరుసటి రోజు ఆయన బాడీతో పాటు ఆ ఎంగేజ్మెంట్ రింగ్ కూడా ఢిల్లీకి వచ్చింది. టిమ్మీకి ఆ రింగ్ని ఆర్మీ ఆఫీసర్స్ ఇచ్చారు. ఆమె ఆ రింగ్ని చూసి ఎంత ఏడ్చిందో మనం ఊహించలేం. భారత ప్రభుత్వం ఆయనకి మహావీర చక్ర ఇచ్చింది. సో ఫ్రెండ్స్, కంక్లూజన్ ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకున్నది ఒక వ్యక్తి గురించి కాదు, ఒక స్పిరిట్ గురించి. 24 ఏళ్ల వయసులో మనం కెరీర్ గురించి, పార్టీల గురించి ఆలోచిస్తాం. కానీ కెప్టెన్ అనుజ్ నాయర్ దేశం కోసం తన ప్రేమని, ప్రాణాన్ని త్యాగం చేశారు. ఆయన త్యాగం వల్లే ఆ తర్వాత టైగర్ హిల్ని విక్రమ్ బాత్రా గెలవగలిగారు. నిజమైన హీరోలు వీళ్ళే. మీరు ఈసారి ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తే నేషనల్ వార్ మెమోరియల్కి వెళ్ళండి. అక్కడ అనుజ్ పేరుని వెతకండి. ఈ వీడియోలో మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా ఆ ఎంగేజ్మెంట్ రింగ్ స్టోరీ మీద మీ ఒపీనియన్ ఏమిటి? ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కథలు అందరికీ తెలియాలి. మరిన్ని డెప్త్ వీడియోల కోసం సోల్జర్ కళ్యాణ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.